రైతులకు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఈటల రాజేందర్కు దమ్ముంటే నరేంద్ర మోదీ మల్కాజ్గిరికి ఏం చేసిండో చెప్పి ఓట్లు అడగాలన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు కేటీఆర్. ఉన్నదే ఒక మున్సిపాలిటీ, అది గెలుస్తందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అందులో మరి 10 గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే, ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. నీకు దమ్ముంటే, నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మీద నిలవాడు, ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటి చెప్తారు, జై శ్రీరామ్. గద్దప్పు ఇంకోటి ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం, కానీ మేము రాముడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం, పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే.